స్తుతులు వింటున్నాయి. ఆయన ప్రార్థించే ప్రార్థన వింటున్నాయి. దానియేలుతో పాటు అవి సంతోషంగా దేవుని సన్నిధిలో ఉన్నాయి. నేను ఎందుకు ఈ యొక్క దానియేలుని తీసుకొని వచ్చానంటే, అదే 91వ కీర్తన. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. హల్లెలూయా. దానియేలు అంతగా దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి ఆ సింహాల బోనులో నుండి ఆయనను తప్పించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రాజశాసనము చేసిన ముమ్మారు తన కిటికీలు తెరుచుకొని తను మోకరించి ప్రార్థన చేసేవాడు. అంతగా దేవుణ్ణి ప్రేమించాడు. సింహాల బోనుకైనా తన్ను తాను సమర్పించుకొని వెళ్ళేంతగా దేవుణ్ణి ప్రేమించాడు. దానియేలుకు తెలుసు, నన్ను నా దేవుడు సింహాల నోట నుండి కాపాడుతాడని. ప్రార్థించాడు, స్తుతించాడు. కాబట్టి దేవుడు సింహాల నోట నుండి తప్పించాడు. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేనతని ఘనపరిచెదను. రాజు దానియేలును బయటికి తీసుకొని వచ్చి ఘనపరుస్తున్నాడు. దానియేలు దేవుడే నిజమైన దేవుడు. తన ద్వారా దేవుని యొక్క నామము ఘనపరచబడింది. దానియేలు కూడా ఘనపరచబడినాడు. తర్వాత అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆ సింహాల బోనులో దానియేలు దేవుడికే మొరపెట్టాడు. రాజా నన్ను క్షమించు, నన్ను బయటికి తీ అని అడగలేదు. ప్రవ్వా అని దేవుని వైపే 2 చేతులెత్తి ఆయన వైపే చూస్తూ ఆయన మొరపెట్టాడు. దేవుడు అతన్ని ఉత్తరం ఇచ్చాడు, కాపాడాడు. శ్రమలో నేను అతనికి తోడయుండెదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. ఎస్, సింహాల నోర్లనే శ్రమ నుండి దేవుడు దానియేలుని విడిపించాడు. నిన్ను నన్ను కూడా అలాగా ఆయన విడిపించడానికి సంసిద్ధుడు. మనం కూడా దానియేలు వలె పౌరుషము కలిగి, రోషము కలిగి దేవుడి కొరకు మనం నిలబడాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి మనం విడవకూడదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. నాయనా 91వ కీర్తన 14, 15 వచనాలతో మీరు మాట్లాడారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతన్ని తప్పించెదను అన్నావు. అవును నాయన, దానియేలు ఎంతగా నిన్ను ప్రేమించాడంటే సింహాల బోనుకైనా వెళ్ళడానికి ఆయన వెనకాడలేదు ప్రభువా. నాయనా అతన్ని తప్పించావు, అతడి మొరని విన్నావు, ఆయన శ్రమలో నుండి ఆయన్ని కాపాడావు, అతన్ని ఘనపరిచావు యేసయ్య. అతని ద్వారా నీ నామాన్ని ఘనపరుచుకున్నావు నాయనా. అలాగా మేము కూడా మీ కొరకు దానియేలు వలె పౌరుషము కలిగి మా సమాజములో, మా యొక్క నా తండ్రి వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో మీ కొరకు హతసాక్షులుగా నిలబడడానికి కృపను దయచేయండి. వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామంలో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించినగాక. ఆమేన్.